కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు అంతా రెడీ అవుతున్నారు. అయితే సంబరాలు శృతిమించవద్దని పోలీసులు సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా మద్యం సేవించిన వారు రోడ్లపై హంగామా చేస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇస్తున్నారు. ఇక వైజాగ్లోనూ న్యూ ఇయర్ సందడి నెలకొంది. ఆర్కే బీచ్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. అయితే న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పోలీసు వారు ఎలాంటి సూచనలు జారీ చేశారనే అంశంపై మా ప్రతినిధి రాజు మరిన్ని వివరాలు అందిస్తారు. న్యూ ఇయర్ వేడుకలకు వైజాగ్ ముస్తాబవుతుంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం వైజాగ్ బీచ్లో ప్రతి ఒక్కళ్ళకు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి ఎక్కడెక్కడి నుంచో అనేక ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. కానీ బిగ్ టీవీ నుంచి మేము ఒక చిన్న సూచన చేస్తున్నాం. అది ఏంటి అంటే ముఖ్యంగా వైజాగ్ అనేసరికి బీచ్లో హడావిడి ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. చాలామంది యంగ్స్టర్స్ వాళ్ళు బైక్ రైడ్ చేసేటప్పుడు కూడా అంటే నేను ఇలా చేయకూడదు కానీ చూపించే ప్రయత్నం ఎలా పడితే అలా బైక్ని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళే క్షణం ఉంటే ఖచ్చితంగా వెనక నుంచి వచ్చే చాలామంది వాహనాలు డ్రైవ్ చేస్తున్నటువంటి వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. కొంతమంది మద్యం మత్తులో వచ్చేటటువంటి వాళ్ళు కూడా చాలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. అలాంటి డ్రైవింగ్ చేసే సమయంలో రాత్రిపూట కాబట్టి ఎన్నో ఇబ్బందులు యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. ఖచ్చితంగా బిగ్ టీవీ నుంచి మేము ఒక మనవి చేస్తున్నాం. మీకోసం మీ కుటుంబ సభ్యులు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. పార్టీని న్యూ ఇయర్ని ఎంజాయ్ చేసిన మద్యం మత్తులో ఉన్న తిరిగి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తగా వెళ్ళడానికి ట్రై చేయండి. మీరు 4-వీలర్లో వెళ్తే ఖచ్చితంగా మీరు ఒక డ్రైవర్ని ఎంగేజ్ చేసుకోండి. ర్యాష్ డ్రైవింగ్ ఖచ్చితంగా చేయొద్దనే చెప్తున్నాం. ముఖ్యంగా ర్యాష్ డ్రైవింగ్ అంటే నేను చూపిస్తున్నాం కదా, ఇది కేవలం డెమో కోసం చేస్తున్నది మాత్రమే. ఎలా పడితే అలా బైక్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే మనకు వెనక వస్తున్నటువంటి వాళ్ళు ముందు వస్తున్నటువంటి వాళ్ళు చాలా ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ముందు ఉన్న వాహనాలు కానీ వెనుకున్న వాహనాలు కానీ డాష్ ఇవ్వడంతో యాక్సిడెంట్లు జరుగుతాయి. చాలామంది చనిపోతున్నారు. ప్రతి న్యూ ఇయర్కి కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయిన తర్వాత ఎంతమంది చనిపోయారనే లెక్కలు కట్టుకోవాల్సిన పొజిషన్ అయితే ఉంది. ఇప్పటికే విశాఖ సిపి రవిశంకర్ కూడా ఖచ్చితంగా ఆయన ఒక సూచన అయితే చేశారు. లైఫ్ని ఎంజాయ్ చేయండి, సెలబ్రేషన్స్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోండి, కానీ ర్యాష్ డ్రైవింగ్ కానీ మద్యం మత్తులో డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ చేయొద్దు. దానికోసం మేము ఒక పర్టికులర్ టైం ఇస్తున్నాం. ఖచ్చితంగా 12 గంటలకి సెలబ్రేషన్ స్టార్ట్ అయితే 1 గంటకి ముగిసిపోవాలి. తర్వాత ఎవరు వచ్చినా కూడా ఎవరు మద్యం మత్తులో ఉన్న ర్యాష్ డ్రైవింగ్ చేసినా అట్లాంటి వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా మేము కేసులు పెడతామని ఇప్పటికే పోలీసులు అయితే వాళ్ళు హెచ్చరికలు జారీ చేసినటువంటిది అయితే మనకు కనిపిస్తోంది. సో పార్టీ చేసుకునేటువంటి వాళ్ళు హోటల్లోను, పబ్బుల్లోను, రిసార్ట్స్లోను, బీచ్లోను డిఫరెంట్ ప్లేసుల్లో ఎంజాయ్ చేయడానికి ఇప్పటికే రంగం సిద్ధమైంది. సో ప్రతి ఒక్కరికి మీరు ఎంజాయ్ చేయండి. అదేవిధంగా మీకోసం ఎదురు చూసే మీ కుటుంబాని కోసం తిరిగి సంతోషంగా వెనక్కి వెళ్ళాలి. ఎలాంటి ఇబ్బంది పడకూడదు. ముఖ్యంగా ర్యాష్ డ్రైవింగ్ చేయడం కానీ ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేయొద్దని బిగ్ టీవీ నుంచి కూడా మనవి చేస్తున్నాం. సో ప్రతి ఒక్కళ్ళు ఈ న్యూ ఇయర్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోండి, హ్యాపీగా ఫీల్ అవ్వండి. కెమెరామెన్ అరుణ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.